Hello friends, welcome back to Dream Job Tutorial under sponsorship of Shine India Group. ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 5th ఏప్రిల్ 2019కి సంబంధించిన జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటగా ఇండియన్ ఆర్మీ బిల్డ్స్ లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఓవర్ రివర్ ఇందూస్ ఇన్ లే లడక్. సో ఇండియన్ ఆర్మీ లార్జెస్ట్ బిల్డ్ నిర్మించడం జరిగింది. అది ఎక్కడంటే ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ బిల్ట్ ద లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మైత్రి బ్రిడ్జ్ ఓవర్ ద ఇండాస్ రివర్ ఇన్ లేక్ లడక్ రీజన్. Built in a record time of 40 days, Maitri Bridge is the longest suspension bridge over Indus River. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన వార్తలు. కాంధమల్ హల్దీ గెట్స్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ ఒడిషా. కాంధమల్ హల్దీ, a variety of turmeric ingenious to southern Odisha, has earned the geographical indication GI tag the Intellectual Property India, an organization functioning under the auspices of Union Ministry of Commerce and Industry. నెక్స్ట్ రాజకీయ వార్తలు. సోనియాపై దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ, కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా. సోనియా గాంధీ, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ తదితర కీలక ప్రతిపక్ష నేతలు పోటీ చేస్తున్న లోక్సభ స్థానాలకు భాజపా తన అభ్యర్థులను ప్రకటించింది. రాయ్ బరేలీ నుంచి సోనియాకు ప్రత్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ పేరును ప్రకటించింది. సమాజ్వాద్ పార్టీ సారథి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న అజంగఢ్ నుంచి ప్రముఖ భోజ్పూరి నటుడు దినేష్ లాల్ యాదవ్కు టికెట్ ఇచ్చింది. ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్న మెయిన్పురి స్థానానికి ప్రేమ్ సింగ్ షక్యాను నిలబెట్టింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినది. పారదర్శక కలప, భవనాల్లో ఇంధన ఖర్చులో ఆదా, శాస్త్రవేత్తలు. వివరాల్లోకి వెళ్తే, పారదర్శకమైన కొత్త రకం కలపను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది శాంతిని వెలువరించడమే కాకుండా ఉష్ణాన్ని గ్రహించుకొని విడుదల చేస్తుంది. ఇంధన ఖర్చులను ఆదా చేసే పర్యావరణ అనుకూల ఇల్లు, ఇతర భవనాలను నిర్మించుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం బాగా పెరుగుతుంది. 3 ఏళ్ల కిందట స్వీడన్ శాస్త్రవేత్తలు పారదర్శకమైన కలపను అభివృద్ధి చేశారు. దీనికి కాంతిని శోషించుకునే సామర్థ్యం ఉంది. నాటి పరిశోధనను శాస్త్రవేత్తలు ఇప్పుడు మరింత ముందుకు తీసుకెళ్లారు. ఈ పారదర్శక కలప ప్లాస్టిక్, కాంక్రీట్, గాజు కన్నా పర్యావరణ హితమైంది. నెక్స్ట్, 3D ముద్రిత కాపలం సిద్ధం, మెదడు కార్యకలాపాల వీక్షణ. అమెరికా శాస్త్రవేత్తలు. వివరాలకు వెళ్తే, మెదడు చర్యలను సమూలంగా వీక్షించడానికి ఒక అద్భుత సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎలుకల కోసం 3D ముద్రణ పరిజ్ఞానంతో ఒక పారదర్శకత పుర్రే ఇంప్లాంట్ను వీరు సిద్ధం చేశారు. దీనివల్ల మెదడు ఉపరితలం మొత్తాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా వీక్షించడానికి వీలవుతుందని వారు చెబుతున్నారు. ఈ సాధనానికి సీషెల్ అని పేరు పెట్టారు. ఇది మెదడుపై ప్రాథమిక పరిశోధనకు వీలు కల్పిస్తుందని అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొన్నారు. నెక్స్ట్, ఆర్థిక అంశాలు. వృద్ధి 7.2% ఏడీబీ. వివరాలకు వెళ్తే, భారత వృద్ధి అంచనాల్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరము 2019-20లో వృద్ధి 7.2% ఉండొచ్చని అంచనా వేసింది. ఇంతకుముందు ఇది 7.6% ఉండడం గమనార్హం. అంతర్జాతీయ గిరాకీ మందగించడం, విదేశీయంగా చూస్తే పన్ను వసూలు తగ్గించడం ఇందుకు ప్రధాన కారణంగా ఏడీబీ పేర్కొంది. ఇక గత ఆర్థిక సంవత్సరము 2018-19 వృద్ధి అంచనాలను సైతము 7.3% నుంచి 7%కి ఏడీబీ తగ్గించింది. 2017-18లో 7.2% నమోదైన వృద్ధి 2018-19లో 7%కి తగ్గిందని ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2019లో వెల్లడించింది. బలహీన వ్యవసాయ ఉత్పాదకత, వినియోగం, అధిక చమురు ధరలు, తక్కువ ప్రభుత్వ వ్యయాల ప్రభావం చూపాయని తెలిపింది. 2019లో వృద్ధి
7.2% పెరగచ్చని, 2020లో 7.3% నమోదు కావచ్చని అంచనా వేసింది. కీలక రేట్ల కోత, రైతులకు ఆదాయ పన్ను, దేశీయ గిరాకీ పెరగడం వంటి అంశాలు ఇందుకు దోహదం చేయవచ్చు. 2019-20లోనూ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుంది. నెక్స్ట్, జియో చేతికి హాప్టిక్. వివరాలకు వెళ్తే, కృత్రిమ మేధా సంస్థ హాప్టిక్ను రూపాయలు 700 కోట్లకు స్వాధీనం చేసుకున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. హాప్టిక్లో 85% వాటా జియో కొనుగోలు చేయగా, మిగిలిన వాటా హాప్టిక్ వ్యవస్థాపకులు స్టాక్ ఆప్షన్ ద్వారా వాటాలు పొందిన ఉద్యోగులు వద్ద ఉంది. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ లాంచ్డ్ వాయిస్ బేస్డ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. న్యూజెన్ మొబిలిటీ సమ్మిట్ 2009 at Mansard, NCR from 27th to 29th November 2019. నెక్స్ట్, కమిటీలు. గవర్నమెంట్ సెట్స్ అప్ ట్రైబ్యునల్ టు రివ్యూ బ్యాన్ ఇంపోజ్డ్ ఆన్ జమాత్ ఈ ఇస్లామీ JKLF. నెక్స్ట్, మైండ్ వితౌట్ ఫియర్ బై రజత్ గుప్తా, మెకిన్సే అండ్ కంపెనీ మాజీ MD. అగ్రశ్రేణి కన్సల్టింగ్ సంస్థ అయిన మెకిన్సే అండ్ కంపెనీ MDగా వ్యవహరిస్తూ ఎన్నో ప్రపంచ స్థాయి కంపెనీలతో కలిసి పనిచేస్తున్న సమయంలో రజత్ గుప్తాపై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వచ్చాయి. గోల్డ్మ్యాన్ సాక్స్లో ఇన్వెస్ట్మెంట్ గురి అయిన వారెన్ బఫెట్కు చెందిన బెర్క్షైర్ హాత్వే పెట్టుబడి పెట్టే విషయాన్ని ముందుగా ఆయన హెడ్జ్ ఫండ్ మేనేజర్ అయిన రాజరత్నంకు తెలియజేశారని గోల్డ్మ్యాన్ సాక్స్ బోర్డు సమావేశం నుంచి బయటకు వచ్చి ఫోన్లో ఆయనతో 16 సెకండ్లు మాట్లాడారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలో రజత్ గుప్తాకు శిక్ష ఖరారు చేయడానికి ఈ ఫోన్ కాల్ను న్యాయస్థానం ప్రధాన ఆధారంగా పరిగణలోకి తీసుకుంది. దాదాపు 19 నెలల పాటు జైల్లో ఉండి 2016లో విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తన అనుభవాల ఆధారంగా మైండ్ వితౌట్ ఫియర్ అనే పేరుతో పుస్తకం రాశారు. దీన్ని హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన కార్యక్రమంలో పరిచయం చేశారు. నెక్స్ట్, శ్రీలంక కెప్టెన్ కరుణరత్నకు జరిమానా. వివరాలకు వెళ్తే, మద్యం సేవించి వాహనం నడిపినందుకు అరెస్ట్ అయిన శ్రీలంక క్రికెట్ కెప్టెన్ కరుణరత్నపై ఆ దేశ క్రికెట్ బోర్డు రూపాయలు 5 లక్షల జరిమానా విధించింది. మద్యం తాగి కారు నడిపిన కరుణరత్నే ఓ టాక్సీని ఢీకొట్టాడు. దీంతో అరెస్ట్ అయిన కరుణరత్నే ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. నెక్స్ట్, సౌరవ్ ఘోషాల్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ మ్యాన్ టు ఎంటర్ టాప్ 10 ఇన్ స్క్వాష్ ఇన్ లేటెస్ట్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేట్ PSA వరల్డ్ ర్యాంకింగ్స్. నెక్స్ట్, లాభదాయకత సేద్యమైతేనే అరకొరక ప్రోత్సాహాలతో ప్రయోజనం శూన్యం. కేంద్ర గణాంక సంస్థ CNO గత ఏడాది మార్చి 31న విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో స్థూల దేశీయోత్పత్తి GDP పెరిగిందంతా వేగంగా వ్యవసాయ రంగం వృద్ధి చెందలేదు. 2014-15 నుంచి 2017-18 వరకు GDP సగటున 7.2% వృద్ధి రేటు నమోదు చేయగా, వ్యవసాయ రంగం వాటా 2.5% చొప్పున మాత్రమే వృద్ధిని అందుకుంది. 2013-14లో $4,200 కోట్ల ఉన్న వ్యవసాయ రంగ ఎగుమతులు 2017-18లో $3,800 కోట్లకు తగ్గిపోయాయి. ఇదే కాలంలో వ్యవసాయ దిగుమతులు $1,600 కోట్ల నుంచి $2,400 కోట్లకు పెరిగాయి. ఫలితంగా వాణిజ్య మిగులుకు కోత పడింది. కనీస మద్దతు ధరను సాగు వ్యయం కన్నా 50% ఎక్కువగా నిర్ణయించాలని స్వామినాథన్ కమిషన్ను 2006లో చేసిన సిఫారసును వెంటనే అమలు చేయాలనేది రైతుల ప్రధాన డిమాండ్.
పంట ధరలను పెంచడానికి ఉద్దేశించిన ఆశా పథకానికి బడ్జెట్లో తగు నిధులు కేటాయించకపోవడంతో రైతులకు నిరాశ మిగిలింది. కనీస మద్దతు ధరలు 20% రైతులకే అందుతున్నాయి. పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, వేరుశనగ, సజ్జ, జొన్న, ఆవాలు, చెరుకు పండించే రైతులకు లాభాలు తగ్గిపోయాయి. రైతు ఆదాయాలను 2022 కల్లా రెట్టింపు చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ఏటా కొంత ఆదాయాన్ని జమ చేయడం మొదలుపెట్టారు. దీనితో పాటు ఫసల్ బీమా యోజన, కృషి సించాయ్ యోజన, ఇనాం పథకాలను సకాలంలో సమర్థంగా అమలు చేయడం మీద దృష్టి పెట్టారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి రైతుకు ఏటా 6,000 చెల్లించడానికి రూ. 75,000 కోట్ల వ్యయమవుతాయి. ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల్సి ఉంటుంది. తెలంగాణలో 90% రైతులకు రైతు బంధు కింద నగదు సహాయం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంపై ఏటా రూ. 12,000 కోట్లు ఖర్చు చేస్తుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒడిషా కలియా పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి రూ. 10,000 చొప్పున, భూమి లేని వారికి ఏటా 12,500 చొప్పున నగదు సహాయం ప్రకటించింది. రెండుసార్లు తాత్కాలిక ప్రధానిగా నందా. గుల్జారీలాల్ నందా 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన సందర్భాల్లో ఈ బాధ్యతలను నిర్వహించారు. నెహ్రూ కన్నుమూసిన తర్వాత 1964 మే 27 నుంచి జూన్ 9 వరకు, శాస్త్రి మరణించినప్పుడు 1966 జనవరి 11 నుంచి 24 వరకు తాత్కాలిక ప్రధానిగా నందా ఉన్నారు. ఆయన కేంద్ర కార్మిక హోంశాఖల మంత్రిగా కూడా పనిచేశారు. సో ఇది ఫ్రెండ్స్, మనము 5th ఏప్రిల్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్ చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హావ్ ఎ నైస్ డే, బాయ్.